ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య వివాదం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఈ వివాదంలో తప్పెవరిది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య వివాదం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ వివాదంలో తప్పెవరిది అంటే ఏం చెప్తారు మేడం? యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నాకున్న అనుభవం ప్రకారం మహిళలది తప్పు ఉండదు అని నేను అనను. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి విషయాలు కానీ లేదు మామూలు ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, పురుషులవే ఎక్కువ తప్పులు ఉండటం నేను గమనించాను. ఓకే. దానికి కారణాలు ప్రముఖంగా ఆర్థిక కారణాలు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇగో కారణాలు, ఇంకొంచెం ముందుకెళ్తే మన సొసైటీ ఫ్రేమ్ చేసిన రూల్స్ ఇప్పుడు రీసెట్ అవుతున్నాయి. ఓకే. ఈ రీసెట్ అయ్యే ప్రాసెస్లో ఫ్రిక్షన్ తప్పదు. ఇదొక కారణం. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే. ఈ రకరకాల కారణాల్లో ఈ ఐశ్వర్య విషయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే. ఇవి మొత్తం ఉన్నాయి. పైగా ఇదంతా సరిపోనట్లు ఇంకా కొత్తగా ఈ సినిమా రంగం కావచ్చు, సీరియల్ రంగం కావచ్చు, ముఖ్యంగా మీడియా కావచ్చు. మనం సీరియల్స్ సినిమాలు అనుకున్నాం కదా, అవును. దీనికి అటాచ్డ్గా మీడియా కూడా వచ్చి చేరిన తర్వాత ఈ రంగాన్ని ఎంచుకుంటున్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవితం ఇంకొంచెం సంక్లిష్టంగా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైతే సంక్లిష్టత పెరిగే కొద్దీ సవాళ్ళు ఎక్కువ అవుతాయి. ఓకే. ఎవరు ఎంచుకోమన్నారు నిన్ను ఆ వృత్తిని? ఆ ప్రమాదకరమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు అనే ప్రశ్న ఈ ఒడిదుడుకులు పడింది, ఈ హింస పడింది కానట్లు ఇది కూడా ఒక సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్న అయిపోతుంది ఆడపిల్లలకి. అంటే ఇప్పుడు సీరియల్స్లో చేసేవాళ్ళు కావచ్చు, సినిమాల్లో చేసేవాళ్ళు కావచ్చు, ఇవాళ ఏదో కొత్తగా చేస్తున్నారని కాదు, ఎప్పటి నుంచో నాటకాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నాటక రంగంలో ఉన్న, ఇప్పుడు మొన్న ఈ మధ్య వివాదమైన అన్నపూర్ణమ్మ గారు కావచ్చు, ఎవరికైనా ఉండేది ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఏ మహిళ అయితే ఇంకొక మహిళలాగా సమాజం నిర్దేశించిన పద్ధతుల్లో, కుటుంబం రూపొందించిన నియమావళిలో బతకకుండా విద్య విషయంలో కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, ఏ హక్కుల విషయంలో కావచ్చు, ఎవరైతే ఆ పరిధి దాటి బయటకు వస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రశ్నించబడతారు. ఓకే. ఈ ఐశ్వర్య విషయంలో తీసుకుంటే ఈ అమ్మాయి సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి సీరియల్స్లో యాక్ట్ చేయడం వెనకమాల ఆ అమ్మాయికి ఉన్న కళాభిరుచి కంటే కూడా ఫ్యామిలీ అవసరాలే, కుటుంబ అవసరాలే ఎక్కువ దాన్ని నడిపిస్తాయి. కుటుంబం చాలా బాగుండి ఆర్థిక అవసరాలు లేకుండా బాగా చదువుకుని కూడా ఈ రంగాన్ని ఎంచుకునే అమ్మాయిలు సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు వాళ్ళొక సెక్షను. అలా కాకుండా కుటుంబ అవసరాల కోసం చదువు సంధ్యలు తక్కువ ఉండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల మీద వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆ సవాళ్ళు ఏంటి అంటే ఏదైనా వాళ్ళు ఎంచుకున్నది అది, వీళ్ళు బలవంతంగా అందులోకి నెట్టివేయబడ్డవాళ్ళు, వీళ్ళకి అసలు స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఉండదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే తల్లిదండ్రులు వాళ్ళ అవసరాల కోసం వెళ్ళి సినిమాలకో సీరియల్స్కో తీసుకొస్తారు. నేను ఒకసారి ఒక ఆఫీస్లో, మనకి తెలిసిన వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఉన్న సందర్భంలో ఒక తల్లి కూతురు వచ్చారు. అది సీరియల్స్కి సంబంధించిన ఆఫీసు. తల్లి కూతురు వస్తే ఆ కూతురు కొంచెం విభిన్నమైన వస్త్రధారణ ఉంది. తల్లి పర్వాలేదు. ఆ తల్లి దగ్గర ఒక ఏమంటారు ఆల్బమ్, ఈ పాపని వివిధ భంగిమల్లో తీసి ఉంచిన, అయితే పట్టుకుని వచ్చి కూర్చుంది. ఆవిడ కూర్చుంటే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి వీళ్ళతోనే ఉన్న అవసరం పడుతుందా అని వాళ్ళకి నమస్కారాలు పెట్టిస్తుంది ఆ తల్లి.
అసలు సంబంధం లేని వాళ్ళకి నమస్కారాలు పెట్టిస్తుంది. అసలు ఆమెను సెలెక్ట్ చేయవలసిన వాళ్ళు, నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టేసేసి వీళ్ళందరికీ నమస్కారాలు పెట్టిస్తుంది. ఆ తర్వాత ఆమె ఏదో ఫోన్ వస్తే పక్కకి వెళ్తే ఆ పాపని నేను అడిగాను, ఏం చదువుతున్నామ్మా? 10th క్లాస్ అని. నీకేంటి చదువుకునే ఇంట్రెస్ట్ లేదా? ఈ సీరియల్స్లోకి ఎందుకు వస్తున్నావు అని అడిగితే, మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను అదే విధంగా పెంచింది. తను సీరియల్స్లో చేయాలనుకుందంట. వాళ్ళ నాన్న అమ్మ ఒప్పుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నదంట. నేను పుట్టినప్పటి నుంచి నా మీదే పెట్టుకుంది, అదే ఆశ నా మీద పెట్టుకుంది అని చెప్పింది. మరి నీకు ఇష్టం ఉందా అంటే, లేదు, నేను కాలేజీలో చేరాలనుకున్నాను. ఓకే. నేను అప్పుడు వాళ్ళ అమ్మతో కూడా కొంచెం ఏదో మన సహజ ధోరణిలో కౌన్సిలింగ్ ఇచ్చామనుకున్నాం. కానీ లేదండి, పాపకి ఎంత భవిష్యత్తు ఉందో తెలుసా అండి, పాప డాన్స్ చేస్తే ఎంతమంది చూస్తారో తెలుసా అండి, స్కూల్లో కూడా అందరూ అంటారండి ఇదే మాట, పక్కింటి వాళ్ళు కూడా చెప్తారండి, అసలు జ్యోతిషుడు కూడా చెప్పాడండి మా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని. ఆ తర్వాత పోగా చూస్తే కొన్నాళ్ళకి వాళ్ళ సీరియల్లో కాదు కానీ ఇంక వేరే సీరియల్లో ఏదో వచ్చింది, ఏదో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ లాగా వచ్చింది. కొన్నాళ్ళు ఇలా చేస్తారు. చేసిన తర్వాత ఏ ప్రొడక్షన్ బాయో లేకపోతే మేకప్ మ్యానో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ప్రేమ పాఠాలు చెప్తారు, వీళ్ళు లొంగిపోతారు. కథ అలా సమాప్తం అవుతుంది. ఈ రంగంలోకి వచ్చే ప్రతి వాళ్ళు కూడా అనుష్క లాగానో రమ్యకృష్ణ లాగానో నిలబడతారు అనుకోలేము. ఇప్పుడు సీరియల్స్ను కూడా శాసించే మహిళలు ఉన్నారు కొంతమంది, మనకి చాలామంది ఉన్నారు సీరియల్లో హీరోయిన్స్గా చేసేవాళ్ళు. ఓకే. అందరూ అలా అవ్వలేరు. అసలు ఎంతమంది సమిధులైపోతున్నారో తెలియని పరిస్థితి. అంటే అంత భద్రత లేని వ్యవహారం అక్కడ. ఈ భద్రత లేని వ్యవహారంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనిపిస్తుంది వాళ్ళకి. ఒక 4-5 చేస్తారు, లేదంటే 10 సీరియల్స్ చేస్తారు, ఎంతో కొంత ఆర్థికంగా కొంచెం కుదురుకుంటారు. తర్వాత కూడా నెమ్మదిగా చేసుకుంటాము, అదొక ఉద్యోగంలాగా చేసుకుందాము అనుకుంటారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు సరైన భర్త వచ్చాడు అనుకోండి, బాగానే నడుస్తాయి ఇవన్నీ. కానీ ఈమె విషయంలో, ఐశ్వర్య విషయంలో కొంచెం రాంగ్ సెలెక్షన్ అయ్యింది. ఓకే. రాంగ్ సెలెక్షన్ అయ్యింది అంటే నేను మొత్తం ఐశ్వర్యని సపోర్ట్ చేస్తానని కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకసారి కెమెరాకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఒకసారి బయట ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, వీళ్ళకి ఇంకా నీతులు, నియమాలు, పద్ధతులు, శీలాలు, సోకాళ్ళు నేను చెప్పేది, ఓకే, ఇవన్నీ ఉంటాయని అనుకోరు వాళ్ళు. అనుకోక వీళ్ళతోటి ఏమైనా చేయించవచ్చు. నిన్న మొన్నటి దాకా వాళ్ళ అమ్మా నాన్న కోసం చేసింది కదా, సంపాదించింది కదా, వాళ్ళ కోసమే సంపాదించింది కదా, రేపు నా కోసం కూడా సంపాదిస్తుంది అనే ఉద్దేశంతో. కానీ ఐశ్వర్య భర్త మాత్రం ఐశ్వర్యకి ఒక అక్రమ సంబంధం ఉందని, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారితో, అక్కడికే వస్తా. ఇప్పుడు అసలు అక్రమ సంబంధము అని అతను మాట్లాడడము, మీడియాలో ప్రచారం కావటము, ఇది మొదటి తప్పు. ఓకే. అసలు అక్రమ సంబంధాలు అనేవి ఉండవు ఎక్కడ. అలా అని అన్ని సక్రమ సంబంధాలే అనడానికి లేదు. అందుకే దానికి సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ మధ్యకాలంలో ఒక బుక్ రిలీజ్ చేశారు. అసలు సామాన్య ప్రజల్ని పక్కన పెట్టండి మీరు, మన కోర్టులో మనము ఒక ఆల్టర్నేటివ్ డైలాగ్ని ప్రవేశపెట్టాలి. ఓకే. మాటలకి మనం కోర్టులో వాడే ప్రతి మాటకి ఒక సంస్కారవంతమైన మాటను మనం ప్రవేశపెట్టాలి అని చెప్పి చాలా మాటలు ఉన్నాయి. కాకపోతే ఈ సందర్భానికి వివాహేతర సంబంధం, వివాహం లేకోకుండా ఉన్న సంబంధం వివాహేతర సంబంధం. ఇది అక్రమము సక్రమము అని తేల్చడానికి మీరు నేను జడ్జిలం కాదు. మన భాష మారాలి, సమాజంలో మార్పు రావాలి అంటే మొదటగా రావాల్సింది సాహిత్యంలో, భాషలో, వీటిలో మార్పు వస్తే మార్పు వస్తుంది. అంతేకాకుండా ఇలా మనం ఈ భాష తెలియకుండా మాట్లాడేస్తాం. ఇప్పుడు బూతులు ఉన్నాయి, ఎంత సింపుల్గా మాట్లాడేస్తాం చెప్పండి. ఖచ్చితంగా
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళనే తిడతారు. ప్రతి బూతు మీరు చూడండి, మహిళ చుట్టూనే తిరుగుతుంటుంది బూతు. అసలు పురుషుడిని తిడుతూ ఒక బూతు ఉందేమో మీరు చెప్పండి. వీళ్ళని తిడతారు, వీళ్ళ అమ్మని, వీళ్ళ అక్కని, వీళ్ళ నాన్ననేమనరు మళ్ళీ. అంటే దీని అర్థము నేను ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది అంటే, అది పురుషుణ్ణన్నా స్త్రీనన్నా ఇలా అక్రమ సంబంధం అనే మాట వాడొద్దు అనేది మన ఉద్దేశం. వివాహేతర సంబంధం ఉంది అని అతను చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఐశ్వర్య భర్త కావచ్చు, అతని తల్లిదండ్రులు మాట్లాడే మాటలు చాలా అతుకులు బొంతలాగా ఉన్నాయి. అవి ఎక్కడికక్కడ అతుకులు. మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయి సిగరెట్లు తాగదు, మా అమ్మాయి మందు తాగదు, అందరూ అనుకునేలాగా ఎవరితో అంటే వాళ్ళతో సంబంధాలు ఉండవు అని వాళ్ళమ్మ గ్యారంటీ ఇచ్చిందని ఇతను చెప్తున్నాడు. ఎవరన్నా అలా చెప్తారా చెప్పండి? ఎవరన్నా అలా చెప్తారా? ఏ తల్లి అలా చెప్పదు కదా. ఏ తల్లి అని కాదు, అసలు పెళ్ళికి ముందు ఇవి మాట్లాడుకుంటారా? ఎక్కడన్నా మాట్లాడుకోరు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటే ఇతను నేను గిఫ్ట్లు తీసుకుని వెళ్ళాను అని చెప్తున్నాడు. నిజంగా ఇన్ని గొడవలు జరిగిన తర్వాత నువ్వు అంత పెద్ద మనసుతోటి గిఫ్ట్లు తీసుకెళ్ళే అంత పెద్ద మనసే నీకుంటే ఈరోజు ఆ అమ్మాయిని ఇలా నడి రోడ్లోకి ఇచ్చి ఆ అమ్మాయి సంబంధాల గురించి, ఆ అమ్మాయి అలవాట్ల గురించి నువ్వు మాట్లాడవు. ఇక్కడే అర్థమవుతుంది. అమ్మాయి అడిగింది ఏంటి? పోనీ నాకు విడాకులు ఇచ్చే అన్నది. నీకు ఇన్ని గొడవల మధ్యలో ఆ అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చేంత పెద్ద మనసు నీకు ఉంటే గనక నువ్వు విడాకులు కూడా ఇచ్చేస్తావుగా. అవును, విడాకులు ఆ అమ్మాయి అడుగుతుందని నువ్వే చెప్తున్నావు. మనకి ఇప్పుడు ఆ అమ్మాయి వైపు నుంచి స్టోరీ ఏమీ రివీల్ కాల, మొత్తం నువ్వే చెప్తున్నావు. మ్యాట్రిమోనీలో చూశాను, మాట్లాడుకున్నాము, వాళ్ళ అమ్మ ఇలా ఆ అమ్మాయి గురించి ఇలా చెప్పింది. ఎక్కడ మా అబ్బాయి గురించి, మా అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు ఎక్కడా లేదు ఇక్కడ స్టోరీలో. ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులే చెప్పుకుంటారంట. అదేం కర్మో, మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయి చాలా పొందిగ్గా నడుస్తుంది, మా అమ్మాయి చాలా బాగా వంట చేస్తుంది, చుట్టాలను బాగా చూసుకుంటుంది. చుట్టాలు ఇంట్లో ఉన్న భార్యాభర్త ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఉంటుంది బాధ్యత. చుట్టాలను పలకరించే బాధ్యత, మర్యాదలు చేసే బాధ్యత ఒక స్త్రీకే ఉండదు కదా. మీరు ఇట్లా ఒక స్ట్రక్చర్ కట్టేసేసి ఈ స్ట్రక్చర్ ప్రకారమే మాట్లాడడం, వీళ్ళు కూడా వచ్చి అవే మాటలు మాట్లాడడం వింతగా ఉంది నాకు అసలు. అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి చేశాం, మా అబ్బాయి ఇష్టపడ్డాడు కాబట్టి చేశాం అని ఆ తల్లిదండ్రులు మాట్లాడతారు. వాళ్ళు అసలు ఆ అబ్బాయికి జీతం ఎంతో చెప్పలేకపోతున్నారు, ప్రైవేట్ ఉద్యోగం. కానీ వాళ్ళ చాలా అమాయకులు వాళ్ళు, అతని తల్లిదండ్రులు. అతనంత తెలివైన వాళ్ళు కాదు. అందుకే వాళ్ళు అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ చెప్పేస్తున్నారు. కొడుకు బాగా చెప్పుంటాడు కదా, ఇట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడండి అని. వాళ్ళ మామగారు వ్యాపారం పెట్టిస్తానన్నారంట, పెట్టించలా, అందుకే తగాద వచ్చింది. ఓకే, అర్థమైందా? అసలు వివాదానికి కారణం ఇదంటారు. అంటే వాళ్ళు అసంకల్పితంగా చెప్పేస్తున్నారు వాస్తవాలు. ఆ అబ్బాయి జీతము ప్రైవేట్ ఉద్యోగం అంట, 2500 ఒక నిమిషం, 25,000 ఒక నిమిషం చెప్తున్నారు. పైగా ఇంట్లో నుంచి 25 లక్షలు తీసుకుపోయిందని చెప్తున్నారు ఈ అమ్మాయి. వాళ్ళని చూస్తే 25 లక్షలు ఉన్నవాళ్ళలాగా లేరు. అసలు 25 లక్షలు వాళ్ళకే ఉంటే వాళ్ళ మామ బిజినెస్ పెట్టించేది వీడే పెట్టుకుంటాడుగా బిజినెస్. అదే కదా, 25 లక్షల క్యాషే ఉంటే వీడు వేరే వాళ్ళు పెట్టించింది దాకా ఆగటం ఎందుకండి, వీళ్ళే పెట్టుకుంటారు కదా. ఎందుకని ఈ అమ్మాయి మీద ఒక ఉద్దేశపూర్వకంగానే ఇతని ఆరోపణలన్నీ చేస్తున్నాడు. అసలు ఈ పెళ్లి చేసుకోవడం వెనకమాల కూడా అతనికి ఒక కుట్రపూరితమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఓకే, ఏంటి అంటే మీడియాలో ఉంది ఈ అమ్మాయి, ఈ కళారంగంలో ఉంది, సోకాళ్ళు కళారంగంలో ఉంది, ఏమైనా చేయించవచ్చు ఈ అమ్మాయితోటి. నేను 100-150 ఎగ్జాంపుల్స్ ఇస్తా ఇక్కడే కూర్చొని. ఏంటి, భార్యతో వ్యాపారం చేసే భర్తలు ఉన్నారు, కూతురులతో వ్యాపారం చేసే తండ్రులు ఉన్నారు, కూతురులతో వ్యాపారం చేసే తల్లులు ఉన్నారు.
అంటే ఈ ముగ్గురికి ముడి సరుకు స్త్రీలే అవుతున్నారు. మరి అలాంటప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ మన సమాజంలో ఉండగా ఈ మహానుభావుడు వచ్చేసేసి ఆమెనేదో ఉద్ధరిస్తాడని పెళ్లి చేసుకుని మామగారు బిజినెస్ పెట్టిస్తాడనో, లేకపోతే భార్య సీరియల్స్ చేసి సంపాదించి తీసుకొచ్చిస్తే ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుందామనో ఏవో ఉన్నాయి నీకు దురుద్దేశాలు. లేకపోతే నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? అంత నీకు నిజంగా అంత విశాల హృదయమే ఉంటే ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు? అమ్మాయి అడుగుతుంది, విడాకులే కదా, ఇచ్చేసి వెళ్ళిపో. నిజంగా నీకు అంత మంచి మనసే ఉంటే అంత చేసి 6 నెలలే కదండి పెళ్ళయ్యి, అవును, వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా జరిగేది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఎవరైతే సహాయంగా వస్తారో, మాట సాయం కావచ్చు, ఏ రకమైన వాళ్ళతోటి వివాహేతర సంబంధం అంటగట్టి అగో వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు నాతో తగాద పెట్టుకుంటున్నావు. సరే నీతో పడలేను ఎందుకు, నువ్వు కూడా వెళ్ళిపో అంటున్నావు కదా, వెళ్ళిపోతాను అందనుకోండి, ఓ నీకు ఎవరో రెడీగా ఉన్నారు, అందుకే ఇంత తొందరగా వెళ్ళిపోవటానికి సిద్ధమైపోయావు. నువ్వు ఉంటేనేమో నువ్వు ఎందుకు వదిలి వెళ్ళట్లేదు నన్ను. ఇంత హింస ఉంటుందండి భార్యాభర్తల సంబంధాల్లో. ఆ భార్యాభర్తల సంబంధాల్లో ఉండాల్సిన ప్రేమ, గౌరవము ఇవి లేకపోతే, భద్రత, సౌకర్యం ఇవి ఉండాల్సినవి ఉండకుండా ఇలా పీడించటాలు, ఎక్స్పెక్టేషన్స్, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఈమెతో ఆర్థికంగా నాకు ఈ లబ్ధి ఉంటుంది అనుకుని చేసుకుని అది లేకపోయేసరికి ఇప్పుడు అతను ఏదో కొంప కొల్లేరైపోయినట్లు ఫీల్ అయిపోయి డ్రామా చేస్తున్నాడు తప్పితే తల్లితోనూ తండ్రితోనూ ఒక డ్రామా ఆడిస్తున్నాడు. అక్కడ వాళ్ళు చక్కగా మంచిగా నిజాలు చెప్పేస్తున్నారు. ఎవరు ఈ కుటుంబ వ్యవహారాల విషయంలో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. చాలా నాటకాలు ఆడుతున్నాడు వీడు, ఒక దురుద్దేశపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడు, ఆ ఉద్దేశాలకు అనుగుణంగా ఈ అమ్మాయి లేదు అనే సంగతి అర్థమైపోతుంది. అంతకు మించి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, చెప్పుకోవాల్సిన స్టోరీ ఏమీ లేదు. ఈ ఆదర్శ పురుషుడు గనక మంచి మనసు ఉంటే ఎప్పటికైనా మించిపోయింది లేదు. చక్కగా ఆమె అడిగిన డివోర్స్ ఏదో ఇచ్చేసేసి వెళ్ళిపోవచ్చు. ఆ అమ్మాయిలో తప్పొప్పులు వెతకడం కంటే కూడా అసలు అతని బుద్ధిలో ఏముంది, అతను ఒక స్త్రీ నుంచి ఏం కోరుకున్నాడు, నిజంగా కాపురమే కోరుకున్నాడా, పిల్లల్నే కోరుకున్నాడా, లేదు ఇంకేమన్నా కోరుకుని ఉన్నాడా ఇతను అనే దాన్ని బట్టి అతని మనస్తత్వాన్ని లెక్కేయచ్చు. అతను ఇప్పుడు అది కాల్డ్ పోరాటం అని చెప్తున్నాడు. ఆ పోరాటానికి అర్థం ఏంటో తెలుస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.